హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో అయోధ్య యొక్క పూర్తి చరిత్రను అయితే తెలుసుకుందాం. వీడియోని కొత్త వారు చూసినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ టాపిక్‌లోకి వెళ్ళిపోతే అయోధ్య ఉత్తర భారతదేశంలోని పట్టణం. ఇది హిందూ మతంలో పవిత్ర నగరంగా మరియు రామ జన్మస్థలంగా మరియు బౌద్ధ మతానికి చారిత్రక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. హిందువులు, ముస్లింలు ఇద్దరికీ ముఖ్యమైన ప్రదేశంలో మొఘల్ కాలం నాటి మసీదు బాబ్రా మసీద్ అయితే ఉంది. ఇది 1992లో మతపరమైన ఉద్రిక్తతల మధ్య ధ్వంసం చేయబడింది. హిందువులకు స్థలాన్ని మంజూరు చేస్తూ 2019 సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జనవరి 22, 2024న ప్రారంభోత్సవ తేదీతో కొత్త రామమందిర నిర్మాణంలో అయితే ఉంది. అయోధ్య దక్షిణ మధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆజాద్బాద్కు తూర్పున గగారా నదిపై అయితే ఉంది. ఒక పురాతన పట్టణం అయోధ్య. హిందువులు 7 పవిత్ర నగరాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. గొప్ప భారతీయ ఇతిహాసంలో దాని అనుబంధం కారణంగా గౌరవించబడింది. పుట్టుకతో రామాయణం రాముడు ఇంకా అతని తండ్రి దశరథుని పాలనతో ఈ మూలం ప్రకారం పట్టణం సుసంపన్నమైనది అండ్ బాగా బలవర్ధకమైనది, అధిక జనాభానైతే కలిగి ఉంది. దీని చరిత్ర చూసుకుంటే సాంప్రదాయ చరిత్రలో అయోధ్య కోసల రాజ్యానికి ప్రారంభ రాజధానిగా అయితే ఉంది. అయితే బౌద్ధుల కాలంలో అంటే 6వ 5వ శతాబ్దం బీసీలో శ్రావస్తి రాజ్యం యొక్క ప్రధాన నగరంగా అయితే మారింది. అయోధ్య సాకేత పట్టణంతో సమానంగా ఉందని పండితులైతే సాధారణంగా అంగీకరిస్తారు. ఇక్కడ బుద్ధుడు కొంతకాలంగా నివసించాడని చెప్తారు. బౌద్ధ కేంద్రంగా దాని తర్వాత ప్రాముఖ్యతను 5వ శతాబ్దంలో చైనీస్ బౌద్ధ సన్యాసి పాక్సియాన్ యొక్క ప్రకటన నుండి అంచనా వేయవచ్చు. అక్కడ 100 మఠాలైతే ఉన్నాయి. అతను 100 మందిని ఉదహరించినప్పటికీ పాక్సియాన్ బహుశా ఖచ్చితమైన సంఖ్య కాదు, చాలా ఉన్నాయి అక్కడ మఠాలు. మౌర్య చక్రవర్తి క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం స్థాపించిన స్తూపం, పుణ్యక్షేత్రంతో సహా అనేక ఇతర స్మారక చిహ్నాలు కూడా అక్కడ ఉన్నాయి. 11వ 12వ శతాబ్దాల్లో కౌనజ్ రాజ్యం అయోధ్యలో అయితే ఉద్భవించింది. దీన్ని హౌద్ అని అయితే పిలుస్తారు. ఈ ప్రాంతం తర్వాత ఢిల్లీ సుల్తానేట్, జౌన్పూర్ రాజ్యం అండ్ 16వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యంలో చేర్చబడింది. 18వ శతాబ్దపు ప్రారంభంలో ఔద్ కొంతమేరకు స్వతంత్రం పొందింది. అయితే 1764లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆధీనంలోకి అయితే వచ్చింది. 1856లో ఇది బ్రిటిష్ వారిచే విలీనం చేయబడింది. వంశపార్యపరంగా భూ ఆదాయ రిసీవర్ల ద్వారా విలీనం తదుపరి హక్కులు కోల్పోవడం ఒక దాన్ని అయితే అందించింది. 1857లో భారతదేశ తిరుగుబాటుకు కారణాలు. 1877లో ఆగ్రా ప్రెసిడెన్సీతో కలిసి ఔద్ వాయువ్య ఫ్రాన్సిస్ల తర్వాత ఇంకా యునైటెడ్ ఫ్రాన్సిస్లు ఆఫ్ ఆగ్రా, ఔద్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంగా అయితే ఏర్పరచబడింది. రామ జన్మభూమి బాబ్రీ మసీద్ అసలు వివాదం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పట్టణం యొక్క గొప్ప యుగం ఉన్నప్పటికీ పురాతన కాలం నాటి స్మారక చిహ్నాలు కొన్ని మిగిలి ఉన్నాయి. అనేక వైష్ణవ పుణ్యక్షేత్రాలు, స్నానఘాట్లు గొప్ప వయసు లేనివి. ఆధునిక పట్టణానికి సమీపంలో పురాతన అయోధ్య ప్రదేశాన్ని గుర్తించే అనేక గుట్టలు అయితే ఉన్నాయి. వీటిని పురావస్తు శాస్త్రవేత్తలు ఇంకా తగినంతగా అయితే అన్వేషించలేదు. ది బాబ్రీ మసీదు, బాబర్ మసీద్, అది 16వ శతాబ్దంలో ప్రారంభంలో మొఘల్ చక్రవర్తి బాబర్ చేత సాంప్రదాయకంగా రామ జన్మస్థలంగా, పురాతన హిందూ దేవాలయం రామ జన్మభూమిగా గుర్తించబడిన ప్రదేశంలో అయితే నిర్మించబడింది. హిందువులు, ముస్లింలు ఇద్దరికీ దాని ప్రాముఖ్యత కారణంగా సైట్ తరచుగా వివాదాస్పదంగా అయితే ఉంటుంది. 1990లో ఆ స్థలంలో దేవాలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో హిందూ జాతీయవాదులు మసీదుపై దాడి చేయడంతో ఉత్తర భారతదేశంలోనే అల్లర్లు అయితే జరిగాయి. తదనంతరం సంక్షోభం భారత ప్రభుత్వాన్ని కూల్చివేసింది. 2 సంవత్సరాల తర్వాత డిసెంబర్ 6, 1992న 3 అంతస్తుల మసీదును కొన్ని గంటల్లో హిందూ జాతీయవాదులు గుంపు కూల్చివేసింది. మసీదు విధ్వంసం తర్వాత భారతదేశంలో చెలరేగిన అల్లర్లలో 2000 మందికి పైగా మరణించారని అయితే ఒక అంచనా. 1992లో రిటైర్డ్ జడ్జి అయిన మన్మోహన్ సింగ్ రిబల్టన్ నేతృత్వంలోని ఒక టెక్నికల్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. కానీ 2009 వరకు నివేదికనైతే ఇవ్వలేదు. ఈ నివేదిక చివరి వరకు కనిపించినప్పుడు హిందూ అనుకూల భారతీయ జనతా పార్టీకి చెందిన అనేక మంది ప్రముఖులను నిందించడంతో సంచలనం అయితే సృష్టించింది. మసీదు విధ్వంసం కోసం పార్టీ 2010లో 1 కోర్టు తీర్పు హిందువులు అండ్ ముస్లింల మధ్య భూమిని విభజించింది. అయితే ఆ నిర్మాణాన్ని 2019లో సుప్రీంకోర్టు తోసిపుచ్చేసింది. ఇది హిందువులకు ప్రత్యేకంగా సైట్ను అప్పగించింది. మరి సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలో ప్రత్యామ్నాయ స్థలాన్ని మంజూరు చేయాలని రాష్ట్రాన్ని అయితే ఆదేశించింది. బాబ్రీ మసీదు తమదేనని అయితే వాదించారు. కొత్త రామ మందిరానికి అక్టోబర్ 2023లో అయోధ్య మళ్ళీ ముఖ్యాంశాల్లోకి అయితే వచ్చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ కొత్త గొప్ప రామ మందిర ప్రారంభోత్సవానికి కొన్ని నెలల సమయం మాత్రం ఉందని అయితే ప్రకటించారు. అప్పుడు జనవరి 22, 2024 జరిగే పవిత్రోత్సవ
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి మోదీ అధ్యక్షత అయితే వహించారు. ఇది ఆలయం యొక్క చరిత్ర. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. పోడ్కాస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.